దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఆ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రాధా మనోహర్ దాస్ గారు అనేక పర్యాయములు చాలా సందర్భాల్లో చాలా చోట్ల అంటే ఆయన గారికి పని పాట ఏముండదు కదా, ఎప్పుడు చూడు ఆ రైల్వే స్టేషన్లలో ఫుట్పాత్ మీద తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ ఉన్న ఆయన పని ఏదో ఆయన చేసుకోకుండా, ఆయన మతాన్ని ఆయన ప్రచారం చేసుకోకుండా ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ ఏడుపు ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్క్ చాప్టర్ 16:16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ మాట పాపం రాధా మనోహర్ దాస్ గారిని చాలా అభ్యంతరపరిచినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మార్కు 16:16 ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా ఇందులో తప్పేముంది? ఇందులో తప్పైతే ఏం లేదు కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. మార్కు 16:15 ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. బైబిల్ చదవాలంటే బోళ్ళంత దైవిక జ్ఞానం కావాలి. రాధా మనోహర్ దాస్ గారికి లౌకిక జ్ఞానమే లేదు, ఇక దైవిక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇప్పుడే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను ఈ మాటలు చెప్పి నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, అలాంటి వాడు మారాడు కదండి పాస్టర్ గారు అని చాలామంది అంటారు. అయితే నేను ఈ మాటలు చెప్తుంది ఆ పిచ్చి వాళ్ళైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు మారతారని కాదు. ఆయన మారలేండి. ఆయన ద్వారా ఎవరైతే క్రైస్తవులు అభ్యంతరపరచబడుతున్నారో, ఎవరైతే క్రైస్తవులు కూడా నిజమే కదా బైబిల్లో ఎందుకు యేసు ప్రభు ఇలా చెప్పాడు అని అనుకుంటే, అలాంటి వాళ్ళను ఉద్దేశించి రాధా మనోహర్ దాస్ పిచ్చోళ్ళమ్మా ఆయన మాట వినకండి, నేను వివరణ ఇస్తా అర్థం చేసుకోండి అని చెప్పటానికి నా ప్రయత్నం. ఆయన మారాలని కాదు, చూస్తున్న అనేకులు మారాలని. అయితే ఆ మాటలో నాకైతే తప్పేమనిపించలేదు. ఇప్పుడు రోడ్డు మీద బైకుల్లో కార్లలో ప్రయాణం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఏమని? బైక్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని. ఈ మధ్య కొత్త రూల్ కూడా పెట్టారు. బైక్ నడిపేవాడే కాదు, బైక్ వెనక కూర్చున్న వాడికి కూడా హెల్మెట్ ఉండాలి అని రూల్ పెట్టారు. కార్ నడిపేవాడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, నడిచేవాళ్ళు ఫుట్పాత్ మీద నడవాలి. ఇది క్రమశిక్షణ, ఇది డిసిప్లిన్. గవర్నమెంట్ ఈ శిక్షణని పెట్టింది. అయితే ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడంటే, రేయ్ ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోవచ్చు, హెల్మెట్ పెట్టుకోకపోతే పనిష్మెంట్ పడుతుంది, ఫైన్ వేస్తాం, బండి లాగేసుకుంటాం, జైలుకు పంపిస్తాం అని చెప్పాడు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ మంచోడా చెడ్డోడా? గవర్నమెంట్ మంచిదా చెడ్డదా? వాళ్ళు ముందే చెప్పారు ఏమని? హెల్మెట్ పెట్టుకుంటే నో ప్రాబ్లం, పెట్టుకోకుంటే పనిష్మెంట్. ఇది తప్ప రైటా? రైటే. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ మరి ప్రజల్ని చక్కగా పరిపాలించాలి కాబట్టి వాళ్ళు ఎన్నో నియమాలు పెడుతూ, రెస్ట్రిక్షన్స్, రూల్స్ పెడుతూ ఉంటారు. ప్రజల క్షేమం కొరకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటాడు? హెల్మెట్ పెట్టుకుంటే సీఎంకి, పిఎంకి లేదా ట్రాఫిక్ పోలీస్కి డబ్బులు వస్తాయా? రావు కదా. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమని రూల్ పెట్టారంటే, హెల్మెట్ పెట్టుకునేవాడు డ్రైవ్ చేస్తూ ఏదైనా పొరపాటున కింద పడ్డా, బండి స్లిప్ అయిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా జరగకూడదు జరిగితే తలనే మెయిన్ పార్ట్ కాబట్టి తల పగిలిపోయి చచ్చిపోకుండా ఉంటారని ప్రజల క్షేమమును ఆలోచించి హెల్మెట్ కంపల్సరీ ధరించాలి అని రూల్ పెట్టారు. ఇది ఎవరి కోసం? ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల క్షేమం కోసం. అలాగని పోలీసులు అంటే నాకు నచ్చరు, ట్రాఫిక్ పోలీస్ అంటే నాకు నచ్చదు, గవర్నమెంట్ అంటే నాకు నచ్చదు, నా స్వాతంత్రాన్ని దొంగలించారు, హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి మీరెవరు, పెట్టుకోవద్దని చెప్పడానికి మీరెవరు, నా ఇష్టం, నేను పెట్టుకుంటే పెట్టుకుంటా లేదంటే లేదు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? రే నువ్వు పెట్టుకోకపోతే శిక్ష పడుతుంది రే అంటారు, పెట్టుకుంటే హ్యాపీగా ఉంటావు అంటారు. నేను పెట్టుకొని నా ఇష్టం అంటే ఏమైంది? ఆయన శిక్ష పడుద్ది. నేను ఎవరో తెలుసా, నేను పెట్టుకోవాలంటే ఏమైంది? ఆయన శిక్ష పడుద్ది. ఎవరైనా ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు మంచోళ్ళు వింటారు, దుర్మార్గులు వినరు.
వినోడికి ఏమొస్తుంది? పనిష్మెంటే వస్తుంది. అమ్మా నాన్నలు ఉన్నారు, పిల్లల్ని కంటారు. నాకు ఒక 10 మంది కొడుకులు ఉన్నారు అనుకోండి, నాకు 10 మంది కొడుకులు ఉన్నారు. నేను చెప్తానంటే, రేయ్ సిగరెట్లు, మందు, పాన్ పరాకులు, గుట్కాలు, జర్దాలు ఇవన్నీ తాకూడదు, తినకూడదు, సినిమా థియేటర్లకు వెళ్ళకూడదు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, హత్యలు ఇవేవి చేయకూడదు, అవి చేయకూడదు, చేయకుంటే బాగుపడతారు, చేస్తే నాశనం అయిపోతారు అంటాను. అన్నప్పుడు 10 మందిలో 6 మంది కొడుకులు నా మాట విని నేను చెప్పిన వాటిని విన్నారు, నేను వద్దు అన్న వాటిని చేయలేదు. మిగిలిన 9 మాత్రం నేను వద్దు అన్నవే చేశారు. ఇప్పుడు ఆ 9 ఏం చేస్తాను? శిక్షిస్తా. ఖచ్చితంగా శిక్షించడం అంటే ఏంటి? ఒకవేళ నాకు ఆస్తి ఉందనుకో, నా మాట విన్న వాళ్ళకి ఆస్తి ఇస్తా, నా మాట విన్న వాళ్ళకి ఇవ్వను, నా మాట విన్న వాళ్ళకి ఘనమైన పెళ్ళిళ్ళు చేస్తా, నా మాట వినని వాళ్ళకి చేయను. రేయ్ నువ్వెవడరా చేయకపోవడానికి అనడానికి కుదరదు కదా. పిల్లలు ఎందుకు? కన్నది నేను, తండ్రిని నేను, ఇష్టం నాది, అభిప్రాయం నాది. నేను శిక్షించటానికైనా ప్రేమించటానికైనా అధికారం అర్హత కలిగిన వాణ్ణి. గవర్నమెంట్ వాళ్ళది, పోలీసులు ఆ గవర్నమెంట్కి లోబడతారు, ప్రజలు గవర్నమెంట్కి లోపడాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. నేను హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి నువ్వెవడరా అంటే ముఖం పగలగొట్టేస్తారనమాట. రాధా మనోహర్ దాస్ గారు, అజ్ఞానమైన మాటలు మాట్లాడకండి, అజ్ఞానంగా మాట్లాడకండి దయచేసి. మీరు పెద్దవాళ్ళ వయసులో, ఈ వయసులో ఎందుకు సార్ మీకు ఇలాంటి వివాదాస్పద మాటలన్నీ మాట్లాడతారు? వెటకారంగా, వ్యంగ్యంగా ఏం మాట్లాడుతున్నారు? నమ్మిన వారు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. అవును, yes ఇట్స్ ట్రూ, అదే జరుగుతుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులతో? ఆ పై వచనాన్ని చదవండి సార్. బుర్ర బుద్ధి ఉంటే 16 కాదు, మార్కు 16 కాదు, 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొంచెం బుర్ర పెట్టి చదవండి, అర్థమైద్ది సబ్జెక్ట్ ఏంటో. క్రీస్తు ప్రభువుల వారు శిష్యులతో అన్నారు, బాబు మీరంతా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఆడ మగ చిన్న పెద్ద కుల మత వర్ణ వర్గ భేదాలు ఏమీ లేకుండా సువార్తను ప్రకటించండి. ఏమన్నాడు? సువార్త, క్రీస్తుని గురించినటువంటి ప్రేమ వార్త, మంచి వార్త, మంచి మాటలు, బాగుపడమని చెప్పే మాటలు, మంచి పేరు తెచ్చుకోమని చెప్పే మాటలు చెప్పండి. ఎవడైనా ఆ మాటలు నమ్మితే రక్షింపబడతాడు, ఎవడైనా ఆ మాటలు నమ్మకపోతే శిక్షింపబడతాడు. వాళ్ళ ఇష్టం. నమ్మటం నమ్మకపోవడం చాయిస్ మీదే. ఎవరిని దేవుడు కాలరు పట్టుకొని ఒప్పించాలి, బలవంతముగా ఒప్పించాలి, తిట్టి ఒప్పించాలి, తన్ని ఒప్పించాలి చెప్పలా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మితే బాప్తిస్మం పొందుతారు, రక్షింపబడతారు, నమ్మకపోతే శిక్షింపబడతారు. ఇది నా చట్టం, ఇది దేవుని గవర్నమెంట్. ఇది దేవునికి ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రాధా మనోహర్ దాస్ గారు, ఆ దేవుడికి ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టం ఇదే. సువార్త చెప్పినప్పుడు ఎవడైతే విని నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు సేఫ్ జోన్లో ఉంటాడు. మీలాంటి వాళ్ళు నేను నమ్మనరా, మీకెందుకు, నా ఇష్టం అంటే శిక్షింపబడతారు. దాంట్లో తప్పేముంది? హెల్మెట్ పెట్టుకో, సేఫ్గా వెళ్ళిపోతావు. నేను పెట్టుకోను అంటే శిక్షింపబడతావు, తప్పేముంది? చెప్పాల్సింది ముందే చెప్పారు, అయినా నేను విన్నంటే తప్పేవాడిది? శిక్షిస్తానన్నవాడిది ఎప్పుడు తప్పు కాదు. నేను వినను, నా ఇష్టము అంటే వాడిది తప్పు అవుతుంది సార్. రాధా మనోహర్ దాస్ గారు నమ్మి, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతారు మీరైనా, నమ్మకపోతే శిక్షింపబడతారు. నరకానికి వెళ్ళిపోతారా? బాప్తిస్మం నరకాన్ని పంపించేస్తాడట దేవుడు. ఆ నరకానికే పంపించేస్తాడు. మీ గ్రంథాల్లో లేదా నరకం అన్న మాట, నరకం అన్న ప్రస్తావన మీ గ్రంథాల్లో లేవా? చూపించను. నేను మీ గ్రంథాల గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి ఆ ప్రస్తావించడం లేదు ఆ మాటల్ని. నరకానికి వెళ్తాం సార్, ఇది దేవుని ప్రభుత్వం. నువ్వు నేను సర్వమానవాళిని పుట్టించిన వాడు దేవుడు, పుట్టించిన వాడు మనుషులందరినీ కలుగ చేసిన దేవుడు. ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక చట్టం పెట్టాడు, గవర్నమెంట్ పెట్టాడు. కొన్ని చేయమన్నాడు, కొన్ని చేయొద్దన్నాడు. అవి నమ్మి విశ్వసించి బాప్తిజం పొందుకుంటే సేఫ్ జోన్లో ఉంటావు. పుట్టించిన ఆ దేవుని మాట వినకపోతే ఆ దేవుడే
జుట్టు పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళి నరకాగ్నిలో పడేస్తాడు. నిన్నైనా నన్నైనా. ఇది మతానికి సంబంధం కాదు, ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది బ్రతుకుకు సంబంధించింది. యేసు ప్రభు సువార్తను నమ్మితే బాప్తిస్మం తీసుకుంటారు. మీలాంటి వాళ్ళు వస్తే ఎవరు బాప్తిస్మం? రాధా మనోహర్ దాస్ గారు మీలాంటి వాళ్ళకి ఇవ్వరు. బాప్తిస్మం ఎవరికి ఇస్తారు తెలుసా? నేను పుట్టుక నుంచి పాపిని, సినిమాలు చూశాను, సిగరెట్లు తాగాను, బూతులు మాట్లాడాను, మోహపు చూపు చూశాను, వ్యభిచారం చేశాను, తప్పులు చేశాను, పాపం చేశాను అని తెలుసుకొని పశ్చాత్తాపడి నా దేవుని కొరకు నేను బ్రతుకుతా, ఈ రోజు నుంచి మంచి మాటలు మాట్లాడతా, మంచి ప్రవర్తన కలిగి ఉంటా, మంచి చూపు చూస్తా, మంచి విధానాలతో ఉంటాను, తప్పులు చేయను, సినిమాలకు వెళ్ళను, సిగరెట్లు తాగను, ఏ తప్పుడు పనులు చేయను అని ఒప్పుకొని ఆ సువార్తను విని, ఏ సువార్త? సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయమన్నాడే, ఆ సువార్తను విని బ్రతుకును మార్చుకుంటానని ఇష్టపడి అప్పుడు బాప్తిసం తీసుకుంటానంటే ఇస్తారు. ఎవడికి పడితే వాడికి ఇవ్వడు. ఇప్పుడు మీరు వచ్చి రాధా మనోహర్ దాస్ గారు మీరు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే ఇవ్వరు. ఎవరు ఇవ్వరు? బాప్తిస్మం ఎవడు తీసుకోవాలి? నేను పాపిని, నేను చాలా పాపాలు చేశాను, అమ్మా నాన్నలకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, చెల్లికి తెలియకుండా, దేవునికి తెలియకుండా, రహస్యంగా 4 గోడల మధ్యలో రకరకాలుగా చేశాను, అన్నిటినీ ఒప్పుకుంటున్నాను, ఇక చెయ్యను అని ఒప్పుకొని మారు మనసు పొందితే వాడికి ఇస్తారు బాప్తిస్మం. ఆ బాప్తిస్మం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు, ఏమీ కాదు. మారు మనసు పశ్చాత్తాప నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం తీసుకునేది బాప్తిస్మం. మంచిదది. తీసుకుంటే రక్షింపబడతావు, అంటే సేఫ్ జోన్లో ఉంటావు. లేదు నా చావు నేను చస్తా, నేను ఇలాగే ఉంటాంటే జుట్టు పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని దేవుడు పట్టుకొని వెళ్ళి నరకములో పడేస్తాడు. రాధా మనోహర్ దాస్ గారిని కూడా. మీరేం ఎగ్జంప్షన్ ఏం కాదు సార్, మీరు మేధావి అనుకుంటున్నారేమో. మీరు మహా అయితే ఈ భూమి మీద భారతదేశంలో మహా అయితే ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి మీరు మేధావేమో. దేవుని దృష్టిలో మీరు నేను చీమ కంటే చిన్నోళ్ళమే, అది గుర్తుపెట్టుకోండి కాస్త. శిక్షింపబడతారు, రక్షింపబడతారు, ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడడం వేటకారము? శిక్షింపనే పడతావు, శిక్షనే వస్తుంది. ఆ సువార్తను విని రాధా మనోహర్ దాస్ గారు నేరుగా మీతో చెప్తున్నా, నేను సువార్తను విని మంచిగా బ్రతికి యేసు ప్రభువుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం పొందితే అప్పుడు రక్షింపబడతారు. ఒకవేళ నమ్మకపోయినా, మారు మనసు పొందకపోయినా, పాపాన్ని విడిచిపెట్టకపోయినా, క్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించకపోయినా, బ్రతుకు సరి చేసుకోకపోయినా, అదే పాపపు రోత జీవితంలో బ్రతికినా ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారు మీరు కూడా శిక్షింపబడతారు, నరకాగ్నిలోనికి నెట్టి వేయబడతారు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని శాసనం, ఇది దేవుని గవర్నమెంట్. ఇది ఎవరు మార్చలేని గవర్నమెంట్. ఇది నో వన్ కెన్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ గాడ్. ఆజ్ఞల్ని అతిక్రమిస్తాను, రూల్స్ నాకు వర్తించవు. మీరేమి ఆకాశంలోంచి ఊడిపల్లా, భూమిలో నుంచి అలా పుట్టుకొని రాలా. మీరు కూడా నా తోటి మానవులే, నా తోటి సహోదరులే. సత్యాన్ని తెలుసుకోవాలని అజ్ఞానులు బ్రతుకుతున్నటువంటి వెర్రి వాళ్ళలాగా మాట్లాడుతున్న మీరు నరకాగ్నిలోనే ఉంటారు. చెప్తున్నా నేను, రాసి పెట్టుకోండి. శిక్షింపబడతారు. దీంట్లో వెటకారం, వ్యంగ్యము, అపహాస్యం ఏమీ లేదు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు, నమ్మకుంటే శిక్షింపబడతావు. రైట్, దేవుని శాసనం. హెల్మెట్ పెట్టుకుంటే నో ఫైన్, హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఫైన్, సీట్ బెల్ట్ పెట్టుకుంటే నో ఫైన్. గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించకూడదు, దేవుని రూల్స్ని అతిక్రమించకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇది దేవుని చట్టం. ఇదే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు చావనేది వస్తుంది. రాధా మనోహర్ దాస్ గారు, నాకైనా మీకైనా చచ్చిన మరుక్షణం అర్థమవుతుంది సత్యమైన దేవుడు ఎవరో. చచ్చిన తర్వాత తెలుస్తుంది. వ్యంగ్యంగా మాట్లాడిన దేవుడే ఉన్నవాడు. రక్షింపబడమని ఎందరో గొంతులు చింపుకొని అరుస్తున్నా కూడా వ్యంగ్యంగా అపహాస్యం చేశానే కానీ రక్షింపబడే అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోలేకపోయానే. అనవసరంగా నమ్మి బాప్తిస్మం పొందకుండా, రక్షింపబడకుండా శిక్షింపబడాల్సిన స్థితిని తెచ్చుకున్నానే అని గుండెలు బాదుకొని ఏడ్చే రోజు రాకముందే మనోహర్ దాస్
మీ బ్రతుకును మార్చుకుంటారని నేను ఆశిస్తూ ప్రేమపూర్వకముగా ఈ మాటల్ని మీకు జారీ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.